మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఇక్కడ సదరం సర్టిఫికేట్లు జారీ చేయడం అనేది నిలిపివేయబడ్డది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మార్చి 1, 2025 నుంచి నిలిపివేయబడ్డది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదరం మరియు యూడిఐడి కార్డు విలీనం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యూడిఐడి కార్డు తెలంగాణలో మార్చి 1 నుంచి ఇక్కడ 2025 నుంచి డైరెక్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. సదరం సర్టిఫికేట్లను నిలిపివేయడం అనేది జరిగింది. అయితే ఈ విషయం గురించి 1-2 వీడియోల ద్వారా మీకు పూర్తి వివరాలు అందించాను. కానీ ఈ వీడియోలను పూర్తిగా చూడకుండా చాలామంది యూడిఐడి కార్డు కోసము తమ కామెంట్లను పెట్టడం అనేది జరుగుతుంది. అయితే మరొకసారి ఈ యూడిఐడి కార్డు గురించి పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. పూర్తిగా ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత యూడిఐడి కార్డు కోసము ఎవరు అప్లై చేసుకోవాలి, ఎవరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్న వివరాలు మీకు తెలుస్తాయి. అదేవిధంగా యూడిఐడి కార్డు రాని వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా వివరిస్తాను. ఇక్కడ యూడిఐడి కార్డు వచ్చి పోయినటువంటి వాళ్ళు అంటే పోగొట్టుకున్నటువంటి వాళ్ళు ఏం చేయాలి అన్నది కూడా మీకు తెలియజేస్తాను. యూడిఐడి కార్డు టెంపరవరీ అయితే ఆ కార్డును రెన్యువల్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది కూడా మీకు తెలియజేస్తాను. యూడిఐడి కార్డులో తప్పులు ఉన్నట్లయితే వాటిని ఎలా సరి చేసుకోవాలి అన్న పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. అయితే ఈ వీడియో చాలా లెంత్ ఉండే అవకాశం అనేది ఉంది. ఓపిక ఉన్నటువంటి వారు ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితేనే యూడిఐడి కార్డు గురించి మీకు సర్వం తెలియడం అనేది జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా చూడకుండా వారు కామెంట్లు పెట్టినట్టయితే వారి కామెంట్లకు అంతర్నేత్ర వాళ్ళు రెస్పాండ్ కావడం అనేది జరగదు. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కూడా ఏమైనా అర్థం కానిది ఉంటే మాత్రము తప్పకుండా మీ కామెంట్లకు ఇక్కడ రెస్పాండ్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ యూడిఐడి కార్డు కోసము అప్లై చేసుకునే సందర్భంలో పూర్తిగా డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు 100కు 100% డిజబిలిటీ కలిగినటువంటి వాళ్ళు మీ సేవలకు కానీ ఈ సేవలకు కానీ సిఎస్సి సెంటర్లకు కానీ వెళ్ళి దరఖాస్తు చేసుకోలేనటువంటి దివ్యాంగుల కోసము అంతర్నేత్ర ఛానల్ ఇక్కడ మీకోసము దరఖాస్తు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. దీనిని ఉపయోగించుకోండి. ఎవరికి పడితే వారికి దరఖాస్తు చేయడం అనేది కుదరదు. టోటల్ డిజబిలిటీ కలిగినటువంటి వాళ్లకు మాత్రమే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంటుంది. దీనికి కూడా మినిమం ఛార్జెస్ ఇక్కడ తీసుకోబడడం అనేది జరుగుతుంది. ఈ యూడిఐడి కార్డు గురించి పూర్తి వివరాలు ఫర్దర్గా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఆ వివరాలను కూడా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేస్తుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తప్పకుండా వీడియోను చూసి వెళ్ళిపోకండి. అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే యూడిఐడి కార్డు కోసము ఎవరు అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ యూడిఐడి కార్డు కోసము సదరం సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు తిరిగి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు పొరపాటున కూడా ఈ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవలసినటువంటి అవసరం అనేది లేదు. సార్ మాకు సదరం సర్టిఫికేట్ ఉంది, మరి యూడిఐడి కార్డు రాలేదు అంటే వారికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్ అనేది మీకు తర్వాత ఈ వీడియోలోనే తెలియజేస్తాను. ఇక మీకు యూడిఐడి కార్డు లేని వాళ్ళు ఇక్కడ మాన్యువల్గా సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు సదరం సర్టిఫికేట్ కాకుండా డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ కాకుండా ఇతర మాన్యువల్ ద్వారా సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సదరంలో ఇక్కడ రిజెక్ట్ అయినటువంటి క్యాండిడేట్లు ఉంటారు కదా, 40% తక్కువగా పర్సంటేజీ వచ్చినటువంటి వాళ్ళు ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ అంటారు. వీళ్ళను వికలాంగులుగా పరిగణించరు. వీళ్ళు యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకొని వాళ్ళు తమ పర్సంటేజీని పెంచుకోవడానికి ఆస్కారం అనేది ఉంది. కాబట్టి సదరం సర్టిఫికేట్ రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ఈ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత మనకు ఇక్కడ యూడిఐడి కార్డు కోసము అప్లై చేసుకొని
వాళ్ళ దరఖాస్తు రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ విధంగా యూడిఐడి కార్డు కోసం దరఖాస్తు చేసుకొని రిజెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా తిరిగి ఈ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక యూడిఐడి కార్డు ఉండి కొత్త యూడిఐడి కార్డు అవసరం అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా తిరిగి ఈ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక తర్వాత యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకొని ఆ దరఖాస్తు పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా 5 రకాలుగా ఈ యూడిఐడి కార్డు కోసము అప్లై చేసుకునే ఆస్కారం అనేది ఉంది. అయితే ఈ యూడిఐడి కార్డు కోసము ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అంటే, ముందుగా మీరు ఇక్కడ గూగుల్ పోర్టల్లోకి వెళ్ళి యూడిఐడి అని టైప్ చేయగానే అక్కడ ఆప్షన్స్ రావడం అనేది జరుగుతుంది. యూడిఐడి పై ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే యూడిఐడి పోర్టల్ అనేది చాలా ఆసాన్గా చాలా ఈజీగా ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ సదరం సర్టిఫికేట్ లేనటువంటి వాళ్ళు, యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు ఇక్కడ మొదటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే వాళ్లకు యూడిఐడి కార్డు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీ పేరును, మీ యొక్క ఆధార్ కార్డును, మీ యొక్క మొబైల్ నెంబర్ను, మీ తండ్రి పేరును, మీ యొక్క తండ్రి యొక్క మొబైల్ నెంబర్ను, మీకు ఆధార్ కార్డు నెంబర్ను, మరి యొక్క మీ ఆధార్లో ఉన్నటువంటి అడ్రస్ డీటెయిల్స్ను, ఈ విధంగా అన్ని వివరాలను కంపల్సరీగా ఫిల్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత మ్యాండేటరీగా మీ యొక్క ఫోటోను ఆ పోర్టల్లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోటోతో పాటుగా మీ యొక్క ఆధార్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక అన్మ్యాండేటరీగా ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మీ సిగ్నేచర్ అప్లోడ్ చేయకున్నా కానీ అది రిజెక్ట్ ఏం కాదు. కంపల్సరీగా మాత్రము అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం అనేది లేదు. కంపల్సరీగా మీ ఫోటోను, మీ యొక్క ఆధార్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఫామ్ను మీరు ఫిలప్ చేసిన తర్వాత దానికి ప్రివ్యూ సెండ్ అనేది ఉంటుంది, ఫస్ట్ సెండ్ అనేది ఉంటుంది. ఫస్ట్ సెండ్ పైన క్లిక్ చేయగానే అన్ని వివరాలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి అన్నది మీకు చూపిస్తుంది ఆ పోర్టల్. మరొకసారి అన్ని వివరాలను మీరు చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ సెండ్ మీరు చేయాలి, తుది సమర్పణ అనేది చేయాలి. ఫైనల్ సెండ్ చేసిన తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది, యూడిఐడి రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ కావడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ యూడిఐడి కార్డు రిజిస్ట్రేషన్ సక్సెస్ కాకపోతే ఎందుకు కాలేదు అన్నది కూడా అక్కడ తెలియజేయడం అనేది జరుగుతుంది. కొంతమంది ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ కాదు, ఎందుకు అంటే వాళ్ళ ఆధార్ కార్డు ఇప్పటికే ఉపయోగంలో ఉంది అని అక్కడ కనపడుతుంది. దీని అర్థం ఏంటి అంటే, మీకు ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఉంది, సదరం సర్టిఫికేట్తోని ఇక్కడ మీ ఆధార్ కార్డు లింక్ చేయబడ్డది, ఆ లింక్ అనేది యూడిఐడి కార్డు కూడా లింక్ అయి ఉంది. కాబట్టి ఇప్పటికే మీ యొక్క యూడిఐడి కార్డు ముద్రించబడ్డది. మళ్ళీ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ పైన ఇది రిజిస్ట్రేషన్ చేయడము కుదరదు అని దాని అర్థము. అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ సదరం సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకున్నట్లయితే వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఇది గమనించాలి. ఒకవేళ ఇక్కడ గతంలో సదరం సర్టిఫికేట్ తోటి ఆధార్ కార్డు లింక్ లేనటువంటి వాళ్లకు మళ్ళీ ఈ కొత్త రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇక్కడనే వాళ్లకు ఇబ్బంది అనేది వస్తుంది. పాత సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డు లింక్ లేదు, మీకు పాత సదరం సర్టిఫికేట్తో పాటు మీకు ఆ రాష్ట్ర గవర్నమెంట్ ఇచ్చేటువంటి పెన్షన్ను మీరు పొందుతున్నారు, మీరు పెన్షన్ హోల్డర్ అయి ఉంటారు. కానీ మీకు యూడిఐడి కార్డు రాలేదు కాబట్టి మీకు తెలియక మళ్ళీ కొత్తగా యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకునే సందర్భంలో మీ సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డు లింక్ లేదు కాబట్టి దీనికి లింక్ అయ్యి ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ అవుతుంది. ఈ విధంగా సక్సెస్ అయ్యి మరొకసారి మీరు యూడిఐడి అసెస్మెంట్కు వెళ్ళిన సందర్భంలో ఇక్కడ మీకు ఇబ్బంది అనేది ఎదురవుతుంది. పాత సదరం సర్టిఫికేట్ యొక్క
పాత సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డు లింకు లేదు కాబట్టి కొత్త దానికి లింక్ అయింది కాబట్టి రెండిట్లో ఇప్పుడు పాతది రిజెక్ట్ కావడం అనేది జరుగుతుంది. పాత సదరం సర్టిఫికేట్ అనేది రద్దు చేయడం అనేది జరుగుతుంది. పాత సదరం సర్టిఫికేట్ రద్దయిన తర్వాత మీ యొక్క పెన్షన్ కూడా రద్దు కావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాత సదరం సర్టిఫికేట్కు ఆధార్ కార్డు లింకు లేనటువంటి వాళ్ళు ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఉన్నా కానీ తిరిగి రిజిస్ట్రేషన్ అనేది యూడిఐడి కార్డు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవద్దు. మరి ఏం చేయాలి వీళ్ళు? ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఉంది, ఇక్కడ ఆధార్ కార్డు లింకు లేదు, ప్లస్ నాకు యూడిఐడి కార్డు రాలేదు. మరి ఏం చేయాలి అంటే వీళ్ళు ఇక్కడ యూడిఐడి పోర్టల్లోనే పీడబ్ల్యూడి లాగిన్ అనేది ఉంటుంది. పీడబ్ల్యూడి లాగిన్ పైన క్లిక్ చేయగానే మీకు మీ యొక్క స్టేటస్ అనేది చూపిస్తుంది. అంటే ఈ పీడబ్ల్యూడి లాగిన్లోకి వెళ్ళడానికి కూడా మీకు కంపల్సరీగా కావాల్సింది ట్రాకింగ్లోకి వెళ్ళినట్లయితే మీ ఆధార్ నెంబర్ను మరి యొక్క మీ పుట్టిన తేదీ నెంబర్ను ఇక్కడ అందులో నమోదు చేసినట్లయితే మీ యొక్క ఎన్రోల్మెంట్ నెంబర్ రావడం అనేది జరుగుతుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ను కాపీ చేసి మళ్ళీ పీడబ్ల్యూడి లాగిన్లోకి వెళ్ళి ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ను పేస్ట్ చేసి అక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క యూడిఐడి కార్డు స్టేటస్ అనేది మీకు కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ స్టేటస్ కనిపించగానే మీ స్టేటస్లో ఉన్న మీ వివరాలన్నీ మీకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో మీ యొక్క స్టేటస్ అనేది కనిపిస్తుంది. పైన యూడిఐడి కార్డు డిస్పాచ్ అయిందా కాలేదా, లేకపోతే యూడిఐడి కార్డు తయారవుతుందా అన్న వివరాలు మీకు కనిపిస్తాయి. యూడిఐడి కార్డు ఒకవేళ డిస్పాచ్ అయినట్లయితే మీకు పంపించినట్లయితే అది ఎప్పుడు పంపించబడ్డది అన్న వివరాలు కూడా ఉంటాయి. ఇక్కడ మీ స్టేటస్లో మీ పేరు ఉంటుంది, మీ తండ్రి పేరు ఉంటుంది, మీ యొక్క యూడిఐడి నెంబరు ఉంటుంది, మీ యొక్క ఆధార్ కార్డు నెంబరు ఉంటుంది. లింక్ అయి ఉన్నట్టయితే ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది. లింక్ లేని వాళ్ళకు అక్కడ ఎంటీగా చూపిస్తుంది. అదేవిధంగా మీ యొక్క అడ్రస్ ఉంటుంది, మీ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఆ స్టేటస్లో మీరు తెలుసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలిచాను. ఈ వివరాలలో మీ స్టేటస్లో ఉన్నటువంటి వివరాలలో మీ యొక్క పేరు తప్పుగా ఉన్నా కానీ ఆ పేరుని కరెక్షన్ చేసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు లింక్ లేనట్లయితే మీ యొక్క ఆధార్ నెంబర్ను లింక్ చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను కూడా సరి చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది. మీ యొక్క అడ్రస్ తప్పు ఉన్నట్లయితే మీ అడ్రస్ను కూడా సరి చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది. వీటన్నిటిని సరి చేసుకోవాలి అంటే ముందుగా మీ మొబైల్ నెంబరు యూడిఐడి కార్డుతోని లింక్ అయి ఉండాలి. ఏ కరెక్షన్ అయినా చేసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి పత్రాన్ని అప్లోడ్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని తిరిగి ఎంటర్ చేసినట్లయితేనే మీరు చేసిన కరెక్షన్ అనేది సరి అవుతుంది. ఆ సరైన తర్వాత మీరు ఏ కరెక్షన్ అయితే చేసుకున్నారో ఆ కరెక్షన్కు సంబంధించినటువంటి రసీదును డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. తప్పనిసరిగా మీ యొక్క కరెక్షన్కు సంబంధించినటువంటి రసీదును మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా నేమ్ కరెక్షన్కు సపరేట్ రసీదు ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్కు సపరేట్ రసీదు ఉంటుంది, ఆధార్ నెంబర్ లింకుకు సపరేటు రసీదు వస్తుంది, నేమ్ కరెక్షన్కు సపరేటు రసీదు వస్తుంది. ఏ కరెక్షన్కైనా కానీ కంపల్సరీగా రసీదు అనేది డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ రసీదును డౌన్లోడ్ చేసుకుని ఏం చేయాలి అనేది మీకు ముందు తెలియజేస్తాను. అయితే ఇక్కడ ఈ కరెక్షన్స్ అన్నీ జరగాలి అంటే మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి అని చెప్పాను కదా. మరి మొబైల్ నెంబర్ లింక్ లేని వాళ్ళకు ఎలా అంటే అందులో మొబైల్ నెంబర్ను కూడా ఇక్కడ అప్డేట్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది, లింక్ చేసుకునే ఆస్కారం అనేది ఉంది. కాబట్టి ముందు మీరు ఏ కరెక్షన్ చేసుకోవాలన్నా కానీ ముందు మీ మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోండి. ఈ లింక్ కూడా చాలా సులువుగా ఉంటుంది. ఈ లింక్ చేయడానికి ఎలాంటి
డాక్యుమెంట్ను అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం లేదు. మీకు ఓటీపీ కూడా రాదు. చాలా ఈజీగా మీ యొక్క మొబైల్ నెంబర్ను లింకు చేసుకునే అవకాశం అనేది ఉంది. ఈ విధంగా లింక్ చేసుకున్న తర్వాతనే మీరు యూడిఐడి కార్డులోని కరెక్షన్స్ని చేసుకోగలుగుతారు. అయితే ఈ యూడిఐడి కార్డులో కరెక్షన్స్ ఏ విధంగా చేసుకోవాలి అన్నది కూడా మీకు తెలియజేస్తాను. ఈ యూడిఐడి కార్డులో కరెక్షన్స్ చేసుకోవాలి అంటే మీ స్టేటస్లో ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీ వివరాలు కనిపిస్తాయి. మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వబడి ఉంటాయి. ఆ ఆప్షన్స్లో మొదటగా అప్డేట్ నేమ్ అనేది ఉంటుంది. మీ యొక్క పేరు కరెక్షన్ చేసుకోవాలి అంటే దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా క్లిక్ చేయగానే మీ యొక్క పాత నేమ్ అనేది అక్కడ కనిపిస్తుంది. మీరు దేని ప్రకారము ఈ కరెక్షన్ చేసుకోదలిచారో, దేని ప్రకారము మీరు పేరు మార్చుకోదలిచారో ఆ యొక్క డాక్యుమెంట్ను అంటే ఆధార్ ప్రకారము నేమ్ చేంజ్ చేసుకోవాలి అంటే ఆధార్ కార్డును అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డులో ఉన్న మాదిరిగా మీ పేరును అక్కడ నమోదు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా నమోదు చేసి ఆధార్ కార్డును అప్లోడ్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయగానే మీ యొక్క నేమ్ సక్సెస్ఫుల్లీగా చేంజ్ చేయబడ్డది అన్న మెసేజ్ మీకు రావడం అనేది జరుగుతుంది. ఆ మెసేజ్ రాగానే మీరు వెళ్ళిపోవద్దు. దానికి సంబంధించినటువంటి నేమ్ కరెక్షన్కు సంబంధించినటువంటి రసీదును మీరు డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా డౌన్లోడ్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఆ తర్వాత అప్డేట్ ఆధార్ నెంబర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆధార్ కార్డు లింకు లేనటువంటి వాళ్ళు దానిపైన క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయమని అడుగుతుంది మరియు ఆధార్ కార్డును అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఆధార్ కార్డును నెంబర్ను ఎంటర్ చేసి ఆధార్ కార్డును అప్లోడ్ చేసిన తర్వాత ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ మొబైల్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత యువర్ ఆధార్ నెంబర్ సక్సెస్ఫుల్లీ అప్డేటెడ్ అనే మెసేజ్ మీకు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కూడా మీ ఆధార్ కార్డ్ అప్డేట్కి సంబంధించినటువంటి రసీదును తప్పనిసరిగా మీరు డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ అనేది ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నటువంటి వాళ్ళు దానిపైన క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే మీ యొక్క పాత డేట్ ఆఫ్ బర్త్ అక్కడ డిస్ప్లే అవుతుంది. మీరు దేని ప్రకారము డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోదలుచుకున్నారో దానిలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేసి ఆ డాక్యుమెంట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఓటీపీ పైన క్లిక్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసిన తర్వాత యువర్ డేట్ ఆఫ్ బర్త్ సక్సెస్ఫుల్లీ అప్డేట్ అనే మెసేజ్ వస్తుంది. అప్పుడు మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి రసీదును మీరు డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇదే విధంగా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడిని కూడా మీరు అప్డేట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈమెయిల్ ఐడికి మాత్రము ఎలాంటి ఓటీపీ రాదు. మొబైల్ నెంబర్ అప్డేట్ కూడా లింక్ కూడా ఎలాంటి డాక్యుమెంట్ అప్లోడ్ చేయవలసినటువంటి అవసరం అనేది లేదు. ఓటీపీ రాదు. ఈ రెండు సులువుగానే మీకు లింక్ కావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత అడ్రస్ మీ యొక్క యూడిఐడి కార్డులో తప్పుగా ఉన్నట్లయితే మీరు అడ్రస్ చేంజ్ అయినట్లయితే ఈ అడ్రస్ను కూడా మీరు మార్చుకునే అవకాశం అనేది ఉంది. దేని ప్రకారం మార్చుకుంటున్నారు ఆ డాక్యుమెంట్ను అప్లోడ్ చేసి ఆ డాక్యుమెంట్లో ఉన్నటువంటి అడ్రస్ను అక్కడ నమోదు చేసినట్లయితే సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు సక్సెస్ఫుల్లీ అనే మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీరు దానికి సంబంధించినటువంటి రసీదును డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఇక తర్వాత మూడవది ఏంటంటే కార్డు సరెండర్ అనే ఆప్షన్ ఉంటుంది. కార్డును ఎవరు సరెండర్ చేస్తారు అంటే కార్డులో ఇతర రాష్ట్రాల్లో తీసుకున్నటువంటి కార్డు మరొక రాష్ట్రంలో పనికి రానట్లయితే వాళ్ళు ఆ ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి కార్డును సరెండర్ చేసి తమ సొంత రాష్ట్రంలో మళ్ళీ కార్డు తీసుకునే ఆస్కారం అనేది ఉంటుంది. ఇక తర్వాత మరొక ఆప్షన్ ఏంటంటే కార్డు లాస్ మరియు కార్డు నాట్ రిసీవ్డ్ అనే ఆప్షన్ అనేది ఉంటుంది. కార్డు లాస్ట్ అంటే ఏంటి అంటే కార్డు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు మరియు యూడిఐడి కార్డు ఇక్కడ రానటువంటి వాళ్ళకు కూడా ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఈ ఆప్షన్లోకి వెళ్ళి మీరు వాళ్ళు అడిగినటువంటి వివరాలు నమోదు చేసినట్లయితే మీకు మరొక కొత్త కార్డును తిరిగి
రిజిస్టర్ పోస్ట్లో పంపించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ రెన్యువల్ ఆప్షన్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ యూడిఐడి కార్డును రెన్యువల్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇందులో ఉంటుంది. యూడిఐడి కార్డులో కొంతమందికి ఇక్కడ సదరం సర్టిఫికేట్ టెంపరవరీ ఉన్నటువంటి వాళ్ళకు కూడా యూడిఐడి కార్డులో పర్మనెంట్ అనేది కార్డు పైన కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు చెప్పిన విధంగా మీ స్టేటస్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే అక్కడ యూడిఐడి కార్డు టెంపరవరీ పర్మనెంట్ అనేది మీకు చూపిస్తుంది. కార్డులో పర్మనెంట్ అని ఉన్నా కానీ స్టేటస్లో అది టెంపరవరీ అని చూపిస్తుంది. మీ యొక్క కార్డు ఎక్స్పైరీ డేట్ కూడా అక్కడ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ టెంపరవరీ సదరం సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు, టెంపరవరీ యూడిఐడి కార్డు కలిగినటువంటి వాళ్ళు ఇక్కడ రెన్యువల్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు యూడిఐడి కార్డు రెన్యువల్కు సంబంధించినటువంటి మెసేజ్ రావడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఎక్నాలెడ్జ్మెంట్ రసీదు కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క కరెక్షన్స్ను పకడ్బందీగా చాలా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇందులో మరికొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ అనేది ఉంటుంది. యూడిఐడి కార్డు మీకు డిస్పాచ్ చేయబడ్డప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే మీ యొక్క అప్లికేషన్ను అందులో నమోదు చేసి ఉంచారు. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకునే ఆస్కారం అనేది కూడా ఉంటుంది. రిసిప్ట్ను డౌన్లోడ్ చేసుకునే ఆస్కారం అనేది కూడా ఉంటుంది. యూడిఐడి కార్డుతో పాటు నేషనల్ డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది కూడా అందులో ఉంటుంది. డిజబిలిటీ సర్టిఫికేట్ను కూడా డిజబిలిటీ సర్టిఫికేట్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే ఆస్కారం అనేది ఉంటుంది. యూడిఐడి కార్డును కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఈ విధంగా యూడిఐడి కార్డులో కరెక్షన్స్ చేసుకున్న తర్వాత మీరు ఆ కరెక్షన్స్కి సంబంధించినటువంటి రసీదులను డౌన్లోడ్ చేసుకోండి. ఏం చేయాలనో తర్వాత తెలియజేస్తాను అన్నాను కదా. మీరు ఈ రసీదులను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి ఇక్కడ నేమ్ కరెక్షన్కి సంబంధించినటువంటి రసీదునైనా కానీ, డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించినటువంటి రసీదునైనా కానీ, ఆధార్ అప్డేట్కు సంబంధించిన రసీదునైనా కానీ, దేనికి సంబంధించినటువంటి ఆ రసీదును డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఆ రసీదులకు దేంతోనైతే కరెక్షన్ చేసుకున్నారో, ఆధార్ కార్డుతోటి కరెక్షన్ చేసుకున్నట్లయితే ఆధార్ కార్డు జిరాక్స్ను జత చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ విషయానికి వచ్చినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్కి సంబంధించి ఆధార్ కార్డును జత చేసి మరియు ఎస్ఎస్సి మెమోను కూడా జత చేయవలసి ఉంటుంది. ఈ విధంగా దానికే ఏ రసీదుకు ఆ రసీదుకు సంబంధించి ఆధార్ కార్డును సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి మీ జిల్లాలో ఇక్కడ సదరన్ క్యాంప్ అడ్మిన్ అనేవారు ఉండేవారు గతంలో. ఇప్పుడు అదే అడ్మిన్ యూడిఐడి కార్డు క్యాంపుకు కూడా అడ్మిన్గా వ్యవహరించడం అనేది జరుగుతుంది. ఈ యూడిఐడి క్యాంప్ కార్యాలయం అనేది ప్రతి జిల్లాలో కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్లో ఉంటుంది లేదా ఏరియా హాస్పిటల్లో ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి యూడిఐడి కార్డు అడ్మిన్కు మీరు ఈ రసీదులను అతనికి ఇవ్వవలసి ఉంటుంది. అతనికి ఇచ్చిన తర్వాత అతని స్పెషల్ లాగిన్లో నుంచి సిఎంఓ లాగిన్లోకి వాటిని పంపించడం అనేది జరుగుతుంది. సిఎంఓ అంటే చీఫ్ మెడికల్ ఆఫీసర్. వారి లాగిన్లోకి పంపించడం అనేది జరుగుతుంది. అప్పుడు సిఎంఓ కార్యాలయం వాళ్ళు ఇక్కడ మీ కరెక్షన్స్తో కూడినటువంటి కరెక్షన్స్ సరిచేసి మీకు కొత్త యూడిఐడి కార్డును రిజిస్టర్ పోస్టులో పంపించడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇక్కడ మీకు మీ తప్పులను సవరించబడ్డటువంటి యూడిఐడి కార్డు మీ ఇంటికే రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు కంపల్సరీగా యూడిఐడి క్యాంపు అడ్మిన్కు వాటిని అందించవలసి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అతనికి అందించకుండా మేము కరెక్షన్ చేసుకున్నాము, మాకు మెసేజ్ వచ్చింది ఓకే అని అనుకుంటే కరెక్షన్స్ కావు. ఇక్కడ ఒకటే చెప్పేది ఏంటి అంటే సదరం సర్టిఫికేట్ ఉండి యూడిఐడి కార్డు రానటువంటి వాళ్ళు తిరిగి మీరు దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. పీడబ్ల్యూడి లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క ఇక్కడ ఆధార్ కార్డును మీ డేట్ ఆఫ్ బర్త్ను ఎంటర్ చేస్తే మీకు మీ స్టేటస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. స్టేటస్ ఓపెన్ చేసిన తర్వాత మీరు పూర్తి వివరాలు చూసుకొని అక్కడ ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో
ఇచ్చినటువంటి ఆప్షన్స్ను ఉపయోగించుకొని మీరు కరెక్షన్ చేసుకోవాలి. కానీ తిరిగి మాకు కార్డు రాలేదు కదా అని చెప్పేసి కొత్త యూడిఐడి కార్డు కోసము దరఖాస్తు చేసుకుంటే మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎదురు కావడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా విషయాలు మిగిలి ఉన్నట్లయితే, నేను మర్చిపోయి ఉన్నట్లయితే మీరు గుర్తు చేసి, సార్ యూడిఐడికి సంబంధించినటువంటి ఈ వివరాలు మీరు వెల్లడించలేదు అని మీరు భావిస్తే కామెంట్లో తెలియజేయండి. తప్పకుండా నేను రెస్పాండ్ కావడం అనేది జరుగుతుంది. కానీ నేను తెలియజేసిన విషయాలపైనే మళ్ళీ కామెంట్లు పెడితే ఆ కామెంట్లకు అంతర్నేత్ర ఛానల్ వాళ్ళు రెస్పాండ్ కావడం అనేది జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మరొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ మీ సేవకు, ఈ సేవకు కానివ్వండి, సిఎస్సి సెంటర్లకు కానివ్వండి, యూడిఐడి కార్డు కోసము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఇక్కడ సదరం సర్టిఫికేట్ ఉండి కరెక్షన్స్ చేసుకోరానటువంటి వాళ్ళు, ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ను, యూడిఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవడం ఎలాగో తెలియనటువంటి వాళ్లకు అంతర్నేత్ర ఛానల్ స్వయంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్లకు కరెక్షన్స్ కూడా చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనికి మినిమం ఛార్జెస్ అనేవి ఇక్కడ మీరు చెల్లించవలసి ఉంటుంది. దీనికోసము మీరు చేయవలసింది ఏంటి అంటే, నేను నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చేయకండి. అది వాట్సాప్ నెంబరు. ఆ వాట్సాప్ నెంబర్కు మీ యొక్క సమస్యను వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ చేయండి. నెంబర్ మీకు తెలియజేస్తాను, 8121512354. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, 8121512354. ఈ నెంబర్కు మీరు మెసేజ్ చేసినట్లయితే కొద్దిగా టైం తీసుకున్నా కానీ అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తప్పకుండా సమాధానం అనేది రావడం జరుగుతుంది, రిప్లై అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ మీకు రిప్లై చదువుకోలేనటువంటి వాళ్ళు, ఇక్కడ మెంటల్ ఇల్లీనెస్ వాళ్ళు కానివ్వండి, మెంటల్ రిటార్డేషన్ వాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేయలేనటువంటి వాళ్ళు, చెవిటి మూగ వాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఉంటారో వారి కోసము అంతర్నేత్ర ఛానల్ వాళ్ళే స్వయంగా వాళ్లకు కాల్ చేసి వివరాలను తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, యూడిఐడి కార్డు కోసము మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ వాళ్ళను సంప్రదించినట్లయితే మీకు సలహాలు మరియు సమాధానాలు, దానికి పరిష్కారం అనేది తప్పకుండా మీకు అందించబడుతుంది. ధన్యవాదాలు.